జూలైలోనూ ఎండలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఒడిషా సమీపంలో ఏర్పడ్డ బలమైన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉండగా ఇటు హైదరాబాద్లో కూడా వర్షం కురుస్తుందని తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో తూర్పు, పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం నుంచి రాత్రి సమయంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వెల్లడించింది. దీంతో కొంతకాలంగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల కాలం కొనసాగుతున్నప్పటికీ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో మరిన్ని ప్రాంతాల్లో చినుకులు కురిసే వ్యవసాయ పనులకు ఊతమిచ్చే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాతావరణ మార్పులు కోస్తాంధ్రను పలకరించనున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకునున్న ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని ఏపీ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది మరింత తీవ్రం కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో ఇవాళ రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.